చూస్తే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో సాయంత్రంలోపు కొత్త సీఎస్ ను నియమించే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాలతో జవహర్ రెడ్డి సెలవుపై వెళ్తున్నట్లు సమాచారం. అటు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా సెలవుపై వెళ్లారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో సాయంత్రంలోపు కొత్త సీఎస్ ను నియమించే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాలతో జవహర్ రెడ్డి సెలవుపై వెళ్తున్నట్లు సమాచారం. అటు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా సెలవుపై వెళ్లారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, చెప్పండి, ఏపీలోని ఉన్నతాధికారులందరూ సెలవుపై వెళ్తున్నారు, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఏపీ అధికారులందరికీ బాస్ అయినటువంటి సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్తున్నారు. అయితే ఆయన వెళ్తున్న కారణం వ్యక్తిగత కారణాలని చెప్తున్నప్పటికీ వాస్తవానికి కారణాలు వేరే ఉన్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఉదయం కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కలిసేందుకు వెళ్లారు. కేవలం 40 సెకండ్లు మాత్రమే చంద్రబాబు ఆయనతో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయన వచ్చి ఏదైతే ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల గురించి ప్రస్తావిస్తే తర్వాత చూద్దామని చంద్రబాబు చెప్పినట్టుగా మనకు ఉన్న సమాచారం బట్టి తెలుస్తోంది. కాబట్టి ఏపీ సీఎస్ను ఇమీడియట్గా సెలవుపై వెళ్లాలని టీడీపీ వర్గాలు ఆయనకు సంకేతాలు అందించాయి. ఆ సంకేతాల ఆధారంగా ఆయన ఇమీడియట్గా ఆయన ఇచ్చిన సమాచారం తాము కొంచెం ఆలోచించుకుని కొంచెం సమయం కావాలని అడిగారు. అయితే ఈ రోజు మధ్యాహ్నానికే ఆయన సెలవుపై వెళ్ళినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన ఎన్నికల సమయంలో అంటే ముఖ్యంగా కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీతో పూర్తి స్థాయిలో అంటకాగుతున్నారనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీకి ఉంది. ముఖ్యంగా పెన్షన్లకు ఎవరైతే వృద్ధాప్య పింఛన్లు ఉంటాయో వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, అదేవిధంగా వారికి అందించాల్సిన పెన్షన్లకు సంబంధించి ఇంటింటికి సరఫరా చేసి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు వారినే సచివాలయాలకు రప్పించడం, దీంతో 33 మంది మరణించడం లాంటివి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. తర్వాత నెల కూడా ఇంటింటికి పంపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తర్వాత కూడా బ్యాంకుల్లో వేసి వృద్ధులను మరింత ఇబ్బంది పెట్టారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయనపై ఉంది. దీంతో పాటు విశాఖపట్నం జిల్లాలో జనసేన కార్పొరేటర్ పీతల మూతి యాదవ్ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసైన్డ్ భూములను వైజాగ్లో ఆయన కుమారుడు కలిసి కొట్టేశారని ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ఆయన ఇచ్చిన సమాధానం మాత్రం ఏమాత్రం సంతృప్తికరంగా లేదనేది అర్థమవుతోంది. దీంతో ఈ ఆరోపణల నేపథ్యంలో అదేవిధంగా దీంతో పాటుగా ముఖ్యంగా ఎన్నికల సమయంలో పక్షపాతంతో వ్యవహరించారనే అభిప్రాయంతో ఆయన్ను ఇమీడియట్గా సెలవుపై వెళ్లాలని వచ్చిన సంకేతాల మేరకు ఆయన సెలవు పైన వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఎస్ఎస్ రావత్ కూడా ఆరోగ్య కారణాల రీత్యా తాను సెలవుపై వెళ్తున్నట్లుగా కూడా సెలవు పెట్టినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఆయన కూడా సెలవుపై వెళుతున్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. దీంతో పాటుగా జనవరిలో మరోవైపు ఇంకొక ఆరోపణ కూడా సీఎస్ జవహర్ రెడ్డిపై ఉంది. జనవరి నుంచి సీఎం బటన్ నొక్కిన పథకాలకు సంబంధించి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన పథకాలకు సంబంధించి ఆ మొత్తాన్ని కూడా ఎన్నికల ముందు కరెక్ట్గా వేయాలనుకోవడం, దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేస్తే దానిపైన హౌస్ మోషన్ పిటిషన్కు వేయడం, అదేవిధంగా హైకోర్టులో ప్రభుత్వం తరపున పిటిషన్లు వేయడం కూడా జవహర్ రెడ్డి విషయంలో టీడీపీ ఈ విధంగా వ్యవహరించిందని మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వెళ్ళినప్పుడు ఆయన కొంత ముభావంగా కనిపించారు. అదే సమయంలో టీడీపీ నుంచి స్పష్టమైన సంకేతాలు ఆయనకు సెలవుపై ఉన్న నేపథ్యంలో సెలవుపై వెళ్లాలని కూడా సంకేతాలు పంపించినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఆయన సెలవుపై వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆయనకు కూడా సర్వీసు చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లారు. మరోవైపు సీఎస్ రేసులో ఈ సాయంత్రానికే కొత్త సీఎస్ ను కూడా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎస్ రేసులో వస్తే కనుక విజయానంద్, సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్, అదేవిధంగా నీరబ్ కుమార్, అదేవిధంగా మరికొంతమంది ఐఏఎస్ల పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రజత్ భార్గవ, అదేవిధంగా బూడిద రాజశేఖర్ లాంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా అందరికంటే సీనియర్ వీరిలో అయితే విజయానంద్, నీరబ్ కుమార్ వీరు ఉండడం జరిగింది. అయితే ఎవరికి సీఎస్ బాధ్యతలు దక్కుతాయో, ఎవరు ఈ సీఎస్
పదవి వరిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఒకరి తర్వాత ఒకరు సీనియర్ అధికారులందరూ కూడా సెలవుపై వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అదేవిధంగా కొంతమంది అధికారులు అంటే వైసీపీ అధికారులు ఉండగా తీవ్ర ఇబ్బందులు పెట్టినటువంటి అధికారులు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా అపాయింట్మెంట్ నో అని కూడా చంద్రబాబు చెప్పేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మొత్తం మీద నిన్న సీఎస్ కలిసిన తర్వాత తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితం సెలవు పెట్టి వెళ్ళిపోయినట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.